స్తుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన ఫాతిమా మాత భక్తులారా, ఈనాటి పండగ మహోత్సవానికి ఫాతిమా మాత పుణ్యక్షేత్రం ఫాతిమా మాత పవిత్ర నామమున మిమ్మందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిగా ఈనాడు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి ఏలూరు మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ పొలిమేర జయరావు తండ్రి గారిని, అదేవిధముగా మన మేత్రాసన కార్యనిర్వాహకులైనటువంటి ఫాదర్ బాలస్వామి గారిని ప్రత్యేకముగా ఈనాటి దివ్య పూజాబలని మనందరి ఉద్దేశాల నిమిత్తము సమర్పించాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈనాడు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క గురువుని కూడా పేరు పేరున మన కోసము, మన విచారణ కోసము, మన ప్రాంతాలన్నిటి కోసము ప్రత్యేకముగా ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరి కోరికలు తలంపుల కోసం ప్రార్థన చేయవలసిందిగా, ఈ దివ్య పూజలను సమర్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనేక ప్రాంతాల నుండి ఈనాడు మరియ తల్లిని గౌరవించడానికి, ఆ మరియ తల్లి మన యొక్క తండ్రి గారి ద్వారా ఇచ్చేటటువంటి సందేశాన్ని స్వీకరించి సంపూర్ణముగా అనుగ్రహాలను ఆశీర్వాదాలను పొంది మనం శాంతి సమాధానాలతోటి మన ఇంటికి వెళ్ళడానికి ఇక్కడికి విచ్చేసాం. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా బయట ఉన్నట్లయితే అందరూ కూడా వచ్చి ఈ మహోత్సవ దివ్య పూజాబలిలో నిండుగా పాల్గొనవలసిందిగా ఆ తల్లి పేరట మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా తప్పట్లు కొడుతూ తల్లిని మనమందరం కూడా గౌరవించి ప్రత్యేకంగా ఈనాడు దివ్య పూజాబలికి ఆహ్వానించుకుందాం. పూలమాలలతోటి మన యొక్క తండ్రి గారు, అదేవిధముగా మోటి సిగ్నర్ ఫాదర్ బాలస్వామి గారు తండ్రిని గౌరవిస్తూ ఉన్నారు. ఇప్పుడు జ్యోతి ప్రక్షాళన డీన్ ఫాదర్ అల్లమరెడ్డి గారిని, కుమ్మారెడ్డి రాజారెడ్డి ఫాదర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాతిమా మాత ఒడిలో చేర్చి క్రీస్తుకు సమర్పిస్తూ మన కోరికలను ఆలకించమని త్రిత్వైక దేవునిలో పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము
మీ అందరితో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, ఫాతిమాత భక్తులారా, మీ అందరికీ పండుగ శుభములను ఆశీస్సులను తెలియచేస్తున్నాను. ఈరోజు తల్లి చేసిన గొప్ప సహాయానికి యావత్ ప్రపంచం సంతసిస్తుంది. ఆ సంతసములో మనము కూడా భాగస్వామైనందుకు తల్లికి మరియు ఆమె తనయుడికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. అది మన బాధ్యత. ఈరోజు మన ప్రియ పీఠం పాలనాధిపతి మారినేని బాలస్వామి గారికి, మన ప్రియ విచారణ గురువులు ఫాదర్ బోయపాటి సైమన్ రెడ్డి గారికి, గ్రామస్తులకి, సంఘస్థులకి, గ్రామ పెద్దలకి, సంఘ పెద్దలకి, కూడి వచ్చిన భక్తులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జీవితం చాలా విలువైనది. జీవితం క్షణికమైనది. ఇంగ్లీష్లో చక్కని పదం వాడారు, యూజ్ ఇట్ అదర్వైజ్ యూ లూజ్ ఇట్. ఈ ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలా, యేసులో సంతసపడాలి. చేతులు జోడించి తళ్ళు వంచి, ఎంతవరకు మీ జీవితాలు క్రీస్తులో మమేకమై ఫలిస్తున్నవి? మధ్యస్థ ప్రార్థన సహకారముతో మరియ తల్లి తోడుతో ఎలా మీరు విశ్వాసంలో వికసిస్తున్నారు? అలా జీవితం సాగుతుంటే వందనాలు తెలపండి, లేదా పాపినని గుర్తించి మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకొనండి. ప్రార్థన వినుమో దేవా, పాపాల భారము తొలగించుమా. నా దీన ప్రార్థన వినుమో దేవా, పాపాల భారము తొలగించుమా. ఆకాశమంత కారుణ్యము నీదేనయ్యా, అనంతమైన ప్రేమ నీదేనయ్యా. దావీదు కుమారా, మాపై దయ చూపుమా. ఓ కరుణామయ, నన్ను క్షమించుమా. దావీదు కుమారా, నాపై దయ చూపుమా. ఓ కరుణామయ, నన్ను క్షమించుమా. ఓ కరుణామయ, నన్ను క్షమించుమా. నా దీన ప్రార్థన వినుమో దేవా, పాపాల భారము తొలగించుమా. అదుపులేని ఆశతో ఆజ్ఞ మీరితి, ఆదాముని రీతిని అనుసరించితి. అదుపులేని ఆశతో ఆజ్ఞ మీరితి, ఆదాముని రీతిని అనుసరించితి. పాపదోష క్రియలతో ద్రోహినైతిని, పాపదోష క్రియలతో ద్రోహినైతిని. దయామయుడవు నీవని దరిచేరితి, దయామయుడవు నీవని దరిచేరితి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా, 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 సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి, మంచి మనసులకు శాంతి. శాంతి శాంతి, మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. భక్తితో పాల్గొనండి. ఓ సర్వేశ్వర, లోక రక్షకుడైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణ అనుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి, ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండి ఆమెకు పాప మలినము సోకనీయక కాపాడితిరి. ఈ విధమున మీ కుమారుని యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితిరి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది మీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఫాతిమా మాత మహోత్సవము. మొదటి పట్టణము. యువతి గర్భవతి అయి ఉన్నది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములో 10 నుండి 14 వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములో 10 నుండి 14 వరకు. ప్రభువు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపించమని ప్రభువుని అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అని చెప్పాను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు.
అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై, కొమ్మ కొమ్మలో కోకిల స్వరమై ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై, ప్రతిధ్వనించెను ప్రభు స్వరమై. అలసిన ఆత్మమా సొలసిపోకుమా, పగిలిన హృదయమా సంతసించుమా. ప్రేమతో జగ్గయ్యను పిలచినది వాకు, ముదముతో మగ్దలను మలచినది వాకు. ప్రేమతో జగ్గయ్యను పిలచినది వాకు, ముదముతో మగ్దలను మలచినది వాకు. దీనుల దీపమై పాపుల శరణమై, దీనుల దీపమై పాపుల శరణమై ఆశల జ్యోతులు వెలిగించినది వాకు, ఆశల జ్యోతులు వెలిగించినది వాకు. నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏలయన ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణం చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నచ్చెను. కనుక ఆయన ఒకే ఒక్క శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు. యుగ యుగములు సజీవుడైన దేవుడు, తరతరములు పాలించు దేవుడు. మరణము గెలిచిన ఘనుడు, తన వాక్కుతో మన మృతిలేలు క్రీస్తు. మరణము గెలిచిన ఘనుడు, తన వాక్కుతో మన మృతిలేలు క్రీస్తు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 28 నుండి 35 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 28 నుండి 35 వరకు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇదే క్రీస్తు విశేషము. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, మరొక్కసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. మరియు ఫాతిమా మాతను గౌరవిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మే నెల 13వ తారీఖు 1917వ చరిత్రని 1940లో ఈ తిమ్మాపూరు ప్రాంతంలో ఫాతిమాపురం అనే నామకరణం చేసుకొని సాగుతున్న పయనం ఇప్పటికీ 82 సంవత్సరాల చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అటు చరిత్రని 1917లో జరిగినటువంటి సంఘటనని పరిశుద్ధ వాక్కును క్రోడీకరించి మనము వాక్కులో మమేకమవుదాం. నంబర్ 1, సృష్టి గ్రంథం నుండి దర్శన గ్రంథం వరకు ఓ ప్రత్యేకమైన వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరన్నప్పుడు మళ్ళీ ఏవగా మనకు అగుపడుతూ ఉంటుంది. అయితే ఈ మళ్ళీ ఏవ మనసు కానీ, ఆలోచన కానీ, జీవన విధానం కానీ, భక్తి ప్రపత్తులు కానీ, ప్రార్థన కానీ వాక్కుకు అనుసంధానముగా, దేవుని వాక్కుకు అనుసంధానముగా
బ్రతుకును చాలించడం వంటి ఓ ప్రత్యేకమైన శక్తి మరియ అనే వ్యక్తి. ఈ ప్రత్యేక శక్తి మరియగా మనకు అగుపించడం అనేది చాలా చోట్ల మనం విని ఉంటాం. మరియ గురించి ప్రియమైన దైవప్రజలారా, హీబ్రూ భాషలో చక్కగా ఆ తల్లి గురించి తెలియజేశారు. మరియా అనగా సముద్రపు నక్షత్రం అనే ఒక బిరుదు ఆమెకు దయచేశారు. సిరియను భాషలో మరియా అనగా ఏలేరాలు, యజమానురాలు అన్న బిరుదులు ఆమెకు దయచేశారు. కానీ ఈ మరియవ గురించి ఈ చక్కని ధోరణిలో ఉచ్చరించిన భావము కానీ వాక్కు కానీ ఈనాటి సమాజానికి అనుకూలంగా అతుక్కునే రీతిగా బోధించడం జరుగుతుంది. మరి మరియవ సంగతి ఏమైనట్టు అని మనం కాస్త మీరు చాలాసార్లు చదువుకొని ఉంటారు. సృష్టి గ్రంథం 3వ అధ్యాయంలో. సృష్టి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు తన సృష్టిని తనకు తగిన రీతిలో సృష్టించుకున్నాడు, సంతసించాడు కూడా. ఆ తర్వాత ఆయన సంతోషములో దీనిని నా తరపున పాలించి ఆలించి ప్రేమించి సంతసించే తోడు ఉంటే బాగుంటుంది నాలాగా అనుకొని ఆయన పోలికల్లో మానవుని చేసుకున్నాడు. కానీ ఆదిలోనే అంశపాదముగా ఆ వ్యక్తి చేసిన సంఘటనకి జరిగిన పరిణామం ఏంటో 17వ వచనం మనం విని ఉన్నాం. నీ వలన భూమి శాపం పాలైంది. నీ వలన భూమి శాపం పాలైంది. కారణం, నా మాట నీవు జవదాటావు, నా మాటని నువ్వు ధిక్కరించావు. నేనేమన్నాను? ఈ సమాజం, ఈ ప్రకృతి, ఈ ప్రపంచం నీకిస్తున్నాను, ఆనందపడము, నీకు తోడు కూడా దయచేస్తాను. అక్కడే వచ్చింది నాకు సమస్య అంటాడు తొలి మానవుడు. నీవు నీ భార్య మాట విన్నావు, నన్ను భరించావు. నీ భార్య సాతాను మాట విన్నది, నిన్ను తప్పుదోవ పట్టించింది, నన్ను మర్చిపోయింది. దానికి పరిణామం ఏంటో తెలుసా? నిన్ను శోధించిన వ్యక్తి పొట్టతో ప్రాకుతాడు. 14వ వచనంలో మట్టిని తింటాడు, నలగద్రొక్కబడతాడు. నీ భార్య ప్రసవ వేదనతోనే కాకుండా సమాజ పరిస్థితులని తట్టుకోలేక తల్లడిల్లుతుంది, సాతాను తలను నలగద్రొక్కుతుంది. ఇక నీవంటావా 24 గంటలు 365 రోజులు చెమటోడిచి నేలను దున్ని పంట పండించి ఆ పంటతో నీ పొట్టను నింపుకుంటావు. నా మాట విన్నచో నీకేమవుతుందో తెలుసా? నీకు దీవెనలు అనుగ్రహింపబడుతుంటాయి, నీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఎలా? కయీను ఆబెలు యొక్క చరిత్ర మనం విని ఉన్నాం. ఎలాంటి హృదయముతో నా వాక్కును స్వీకరిస్తున్నావు, ఎలాంటి హృదయముతో నా వాక్కును ధిక్కరిస్తున్నావు. ధిక్కరిస్తే పరిస్థితి ఏంటిది, స్వీకరిస్తే పరిస్థితి ఏంటిది? యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 24వ వచనంలో, నా వాక్కును తూచా తప్పకుండా పాటించితేవేని నేను నీలో నీవు నాలో ఉండగలుగుతాం. నా వాక్కును నువ్వు తూచా తప్పకుండా పాటించి జీవించమనుకో, నిన్ను, నీ సమాజాన్ని, నీ కుటుంబాన్ని, నీ పాడి పంటలను సమృద్ధిగా దీవిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను. ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం విన్నాం. అంటే ఇవన్నిటికీ తోడేంటంటే వినాల. ఈరోజు మనం మాట్లాడుతున్న మాటలు అవే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తెలియజేస్తున్నారు. సినడ్ అండ్ సినడాలిటీ, సహవాసము, భాగస్వామ్యము, ప్రేషిత కార్యములో మీరు చేయవలసిన గొప్ప కార్యం అంటే వినాలి. ఇక్కడ
ఈ మలియేవ చేసిన గొప్ప సుకృత కార్యం వినటం. దేవుని వాక్కును వినటమే కాకుండా ఆ వాక్కుపై ధ్యానించడం మొదలుపెట్టింది. వాక్కును ధ్యానించడమే కాదు, వాక్కునులో ఎలా జీవించాలనో బ్రతుకును అతుకులు పడకుండా తీర్చిదిద్దుకుంటూ వచ్చింది అమ్మ మరియ తల్లి మలియేవ. అందుకే ఆ తల్లి చెప్పగలిగింది, నీ సంకల్పం నా జీవితంలో నెరవేరునుగాక అన్న ఆ ఉచ్చారణకి అనుభవంతోటి స్వతహాగా మనసుతోటి చేసిన ఆ సమ్మతికి ఆమె దీవించబడింది. పరలోక భూలోక రాకనే కాకుండా ఈ 21వ శతాబ్దంలో ఈ ఫాతిమాపురంలో ఘనముగా కొనియాబడుతుంది మరియా అనే వ్యక్తి, ఫాతిమా మాత అనే నామకరణంతో. అయితే దేవుడు స్పందిస్తున్నాడు, ప్రవక్తలు స్పందించారు, అపోస్తలులు స్పందించారు, మరియ తల్లి స్పందించింది. కానీ మనం ఎలా స్పందిస్తామన్నది నేటి సమాజానికి అదో ప్రశ్న. వాక్కును వింటున్నామా? విన్న వాక్కు ఎలా మనల్ని ప్రభావితం చేస్తుంది? 4వ అధ్యాయంలో చక్కని మాట మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. మంచి పనులు చేసినచో దేవుని మాటను విని నీవు తలెత్తుకొని తిరగలుగుతావు సమాజంలో. తప్పుడు సిద్ధాంతాలకి నీవు తలవగినవు అనుకో, తలవంపు తెచ్చుకుంటావు. మరియ తల్లి మంచి కార్యానికి ఒడి చాసింది, హృదయాన్ని పరిచింది, గర్భాన్ని త్యాగం చేసింది. అందుకే ఆమె త్యాగమయిగా తలెత్తుకొని తిరిగే తల్లి ఈరోజు మన మధ్యలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి తల్లికి వందనాలు చేస్తాం. ఈ తల్లి గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు మనము తప్పుడు సిద్ధాంతానికి వెళుతూ ఉంటాం. ఎజెకియేలు గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటల్ని మనము తల్లికి అనుమతింపచేయటం ఎంతైనా సమంజసం. 44వ అధ్యాయం 2వ వచనంలో ఈ తల్లి గురించి కూడా మనం మాట్లాడుకోవటానికి చక్కని అవకాశం. ఏంటది? ప్రభు నాతో, 2వ వచనంలో 44వ అధ్యాయం, ఈ ద్వారము మూసివేయబడినది, దీని గుండా ఎవ్వడు పోజాలడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీని గుండా ప్రవేశించ కనుక ఇది ఇక మీదట సదా మూసివేయబడుతుంది. నేను నడిచిన ద్వారములో మరొక నడవడానికి వీల్లేదు. అలానే ఆ తల్లి పరిశుద్ధ గర్భం నుండి వచ్చినటువంటి ఆ క్రీస్తు వెలుగు ఉందే, ఆ గర్భము సదా మూసివేయబడింది. ఎందుకనగా పవిత్రమైన దేవుడు ఆ గర్భం నుండి లోకానికి వచ్చాడు కనుక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాటకి స్పందన. అది అన్యులకు ఎరుకపరిచే వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేళ్లకు మహిమను చేకూర్చే వెలుగు. 2 విషయాలు. ఇది ఎరుకపరిచే వెలుగు అన్యులకు, ఆ తర్వాత ఇది ఇజ్రాయెల్ ప్రజలకు మహిమ చేకూర్చే వెలుగు. ఆ వెలుగుకి దేవుని మాటకు స్పందించడం వంటి ఆ స్పందన, ఆ పవిత్ర హృదయ గర్భం నుండి ఆ వెలుగు లోకానికి రావటం. అందుకే క్రీస్తు వెలుగులోకి లేదా క్రీస్తులోనికి మనమందరం ఏం చేయబడ్డాం? జ్ఞాన స్నానం చేయబడ్డాం, కడగబడ్డాం. అయితే మనం ఏం చేయాలా? తల్లి ఏ విధంగానైతే వాక్కుకు జన్మనిచ్చిందో ఆ తల్లిలా మనము కూడా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడం వంటి మనం కూడా ఆ క్రీస్తుకు జన్మనివ్వటానికి ఆ తల్లి స్పందన. ఆ స్పందనలో తల్లి ఇచ్చినటువంటి సందేశములో 3 మాటలు మీ అందరికీ తెలుసు. అబ్బాయిలు, అమ్మాయిలు, పెద్దలు, పాపాన్ని వీడండిరా. 2వ విషయంలో మీరు జపంతో కూడిన మాలను అనునిత్యము జపించండి. 150 కీర్తనలతో ముడిపడినటువంటి చరిత్రాత్మక సంఘటనల్ని మీరు ధ్యానం చేయండి. ఎలా చేయాలా ధ్యానం? జాగరూకత కలిగి చేయాలా. ఈ ప్రార్థన పట్టుదల కలిగి చేయాలా, పాపాన్ని వీడాలా. జపమాలను జాగరూకత కలిగి జపిస్తూ ఉండాలా. ఏదో మాల దిప్పితే మైలబోతుందని,
బైబుల్ పట్టుకుంటే బ్రతుకు మారుతుందని కాదు. బైబుల్ పట్టుకుంటే బ్రతుకు మారదు. బైబులే బ్రతుకని నన్ను అతుకులు పోతుంటాయి. ఆత్మీయ దేవునికి కొలువై ఉంటుంది. బైబులు మన బ్రతుకు కావాలా, మన జీవన విధానంలో అది భాగం కావాలా. కన్ను, వ్రేలు, ముక్కు ఎలా ఉందో అలా అది మనలో భాగమైపోయాల. అందుకే ఏమన్నారు, నా వాక్కును తూచా తప్పకు ఆలకించి పాటించు వాని అందు నేను, వాడు నా యందు ఉంటాడు. అదే జరిగింది మరియ తల్లి జీవనంలో. ఆ మరియ తల్లి ఫాతిమాతగా ఈ ప్రాంతంలో 1940 నుండి కొనియాడబడుతుందంటే ఎంత గొప్ప చరిత్ర. చాలా అభివృద్ధి జరిగింది ఇక్కడ. తుప్పలు, అడవి పులులు, మృగాలు, నానా రకాల వంటి చెత్త చెదారం చోటు చేసుకున్నటువంటి ఈ ప్రాంతం. ఈరోజు చూడండి, ఇంకో విషయం చెప్తున్నాను. దేవుడు మనల్ని ఓ స్థాయికి లేవనెత్తినప్పుడు అదే స్థాయి నుంచి ఇంకా ఎదగడానికి ప్రయత్నించాలి, కానీ కూలిపోవడానికి ప్రయత్నించకూడదు. హీ హ్యాస్ బ్లెస్డ్ us abundantly. ఎందుకు? నీ విశ్వాసము నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచ కనుక అలాంటి విశ్వాసపూరిత జీవనముతో నమ్మకం కలిగి నీవు సాగించడం అనుకోండి, ఆ స్థాయి పెరుగుతుంది, తరగదు. అదే జరిగింది మరియలో. మరియ తల్లిలో జరిగిన అదే గొప్పతనం. ఆమె మనలాగా ఓ తల్లి గర్భాన జన్మించినటువంటి జనని. ఆ జనిలో ఎంత మార్పు వచ్చింది, ఎలా నిగ్రహ శక్తి కలిగి జీవించగలిగింది, ఎలా ప్రార్థనలో మమేకమై జీవించగలిగింది, ఎలా ప్రజలకు ఆదరువుగా కొలువై మధ్యస్థ ప్రార్థన సహకారినిగా ఎన్నుకొనబడింది. నథింగ్ బట్ ద వర్డ్, దేవుని వాక్కు. దేవుని వాక్కు మరియ వక్షస్థలను చేరగా ఆ వాక్కు మానవ రూపంలో మన మధ్య జన్మించడానికి ఆ తల్లి ఇచ్చినటువంటి సహకారం చాలా గొప్పది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్కులో మీ బ్రతుకులు పండాలని, ఈ పండగ ప్రతి వత్సరం బాగా జరగాలని అర్థిస్తూ ప్రార్థించండి. ఆమెన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి విన్న వాక్కులో మరియ తల్లిలా నీలో స్పందన ఉందా లేదా? మరియ తల్లికి దగ్గరగా చేరి ఆ మహోన్నతుని జీవితాన్ని ఎలా పరిణతి చెందటానికి ప్రయత్నిస్తున్నాం. అందరం నిల్చుండి ఆ యేసులో మన విశ్వాస వ్యక్తపరుస్తూ విశ్వాసంగ్రహం చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్య మరియమ్మని పుట్టెను. వంశనాథుని అధికారములకు లోనై పాడుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పరలోకమునకెక్కి సర్వశక్తి లాపితే అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును పవిత్రాత్మను స్మరిస్తున్నాను. మీ సమాధానము. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, తిరుసభను పరిపాలన చేస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, ఈనాడు పూజ చేస్తున్నటువంటి జయరావు మేత్రానులను, మా మేత్రాసన పాలనాధికారి బాలస్వామిని, ఇక్కడ మీ ప్రేషిత కార్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఫాదర్ సైమన్ రెడ్డిని దీవించి మరియా తల్లి ద్వారా వారి ప్రార్థనా సహాయంతో తిరుసభను పరిపాలించటానికి, తమ ప్రేషిత కార్యాలు కొనసాగించడానికి కావలసిన వరప్రసాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము అందరూ. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. సృష్టికర్త దయగల తండ్రి,
ఈ లోకంలో ఎంతోమందిని సేవకులుగా ఎన్నుకొని, నాయకులుగా ఎన్నుకొని ప్రజల బాగోగులను గుర్తించడానికి, వారి సేవ చేయడానికి ఎంతోమందిని మీరు రాజకీయ నాయకులుగాను, పరిపాలకులుగా నియమించి ఉన్నారు. మరియ తల్లి ఏ విధముగా తన జీవితాన్ని అంకితం చేసి తన కుమారుని లోక కళ్యాణ నిమిత్తమే అర్పించి లోకాన్ని దీవించి ఆశీర్వదించి ఉన్నదో, అదేవిధంగా ఈ లోకంలో ఉన్న ప్రతి పరిపాలకులు ప్రజల శ్రేయస్సును గుర్తించి నిస్వార్థంతో సేవ చేసే భాగ్యాన్ని వసగమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి సర్వేశ్వర, మీరు మరియ తల్లి ద్వారా మీ కుమారుని మాకు వసగి ఉన్నారు. ఆ తల్లి ప్రార్థనలతో మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. ఈనాడు ఎంతోమంది మరియ తల్లి భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేసి మీ పూజలు జరుపుకుంటూ ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ తమ అవసరాలను మీ ముందు ఉంచడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీ పవిత్ర హస్తాలతో దీవించి మరియ తల్లి ప్రార్థనను మీరు ఆలకించి ఇక్కడ చేరిన ప్రతి భక్తునికి కావలసినటువంటి అవసరాన్ని తీర్చి దీవించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎన్నో సంవత్సరాలుగా మీ యొక్క కుమార్తె మరియ తల్లిని తల్లిగా ఎంచుకొని పాలక పునీతురాలుగా చేసుకొని ఈ గ్రామములో మీ యందు విశ్వాసాన్ని పటిష్టపరుచుకొని విశ్వాసపాత్రులుగా జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ పవిత్ర హస్తాలతో దీవించండి. వారు చేసే ప్రతి ప్రార్థనలను ఆలకించి వారి ప్రార్థనా సహాయంతో వారి కోరికలను తీర్చి ఈ గ్రామమును 30దంతలుగాను 60దంతలుగా 100దంతలుగాను దీవించి మరియ తల్లి ప్రార్థనా సహాయంతో వెలుగొందేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీ దివ్యయుడిగము చేస్తూ ఈ విచారణలో విచారణకర్తలుగా పనిచేస్తున్న గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను, సంగీత రూపములో సేవ చేస్తున్నటువంటి గాయక బృందాన్ని మీరు మీ యొక్క మరియ తల్లి ప్రార్థన సహాయంతో దీవించి వారికి కావలసినటువంటి అనేక అవకాశాలలో అవసరాలను దయచేసి ఆశీర్వదించి వారి యొక్క ప్రేషిత కార్యంలో మీరు తోడునీడుగా ఉండి దీవించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈ గ్రామంలో మీ విశ్వాసములో జీవించి మరణించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు మీ యందు విశ్వాసాన్ని కనపరిచి తమ విశ్వాసాన్ని మాకొక బహుమానముగా వసగి ఈ లోకాన్ని వీడి పరలోకములో చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మోక్షరాజ్యములో వారికి సంతోషానందను దయచేసి దీవించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా చేతులు జోడించి మీ అవసరాల నిమిత్తమై ప్రార్థించండి. ప్రత్యేకంగా మన నల్లగొండ పీఠానికి ఓ పవిత్రమైన కాపర్ని త్వరలో దయచేయమని ప్రార్థించండి. పట్టుదల కలిగి ప్రార్థించే పీఠాధిపతిని మన మేత్రాసులకు ఇవ్వమని ప్రార్థించండి. ఈ మనవులన్నింటినీ ఫాతిమ మాత ఒడిలో సమర్పిస్తూ మీకు అందిస్తుండగా దయతో ఆలకించి ఫలప్రదముగా గావించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అర్పించెదము ఫల పుష్పములు శ్రమ ఫలములను స్వీకరించు ప్రభు అర్పించెదము ఫల పుష్పములు శ్రమ ఫలములను స్వీకరించు జీవితమందు సుఖ దుఃఖములు అర్పించెదము మా జీవితములు స్వీకరించు ప్రభు అర్పించెదము ఫల పుష్పములు శ్రమ ఫలములను స్వీకరించు మరొట్టె అర్పణమాయే యేసు తనువుగా మారెను అదియే మేము ఈ అర్పణలు స్వీకరించు ప్రభు అర్పించెదము ఫల పుష్పములు శ్రమ ఫలములను స్వీకరించు ప్రభు అర్పించెదము ఫల పుష్పములు శ్రమ ఫలములను స్వీకరించు. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత మహోత్సవం నాడు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగంతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండియే మీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుముగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి,
మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా హోసానా 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 పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు. హోసానా పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవునకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారా పవిత్రాత్మ ప్రభావాలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఏ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాదిరాజా. మీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాదిరాజా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాదిరాజా. మీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాదిరాజా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నా. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతయునైన ఫాతిమా మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, బాలస్వామి పాలనాధికారిని, పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము నచట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై యుండు మీకో యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశిస్తూ నేను పాత్రను కాను. మీరు క్రీస్తు శరీర రక్తములో మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆకలి తీర్చా భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చా బలియాయను ప్రభువు. ఆకలి తీర్చా భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చా బలియాయను ప్రభువు. ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. ఈ అప్ప ద్రాక్ష రసములలో కొలువాయెను మన యేసు ప్రభు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతును. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతును. ఆకలి తీర్చా భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చా బలియాయను ప్రభువు. ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం. ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం. ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం. ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చా భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చా బలియాయను ప్రభువు.
తప్పించు ఆత్మలాహారం స్వస్థతనిచ్చడి జీవఫలం తప్పించు ఆత్మలాహారం స్వస్థతనిచ్చడి జీవఫలం పావనమైన ప్రేమాహారం ప్రేమగా మలచే మధురాహారం పావనమైన ప్రేమాహారం ప్రేమగా మలచే మధురాహారం గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు ఆకలి తీర్చా భువికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చా బలియాయెను ప్రభువు ఈ ద్రాక్షారసములలో కొలువాయెను మన యేసు ప్రభు ఈ ద్రాక్షారసములలో కొలువాయెను మన యేసు ప్రభు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమేంటంటే ఏలూరు మేత్రానులు జయరావు తండ్రి గారు మరియు నల్గొండ అడ్మినిస్ట్రేటర్ గారు ఫాదర్ బాలస్వామి గారు మరియు తోటి గురువులు ఫాతిమా మాత భక్తులందరం కలిసి ఈరోజు పరిశుద్ధ ఫాతిమా మాత ద్వారా సర్వశక్తులైన సర్వేశ్వరునికి మనం కృతజ్ఞతా స్తోత్రములు తెలియచేసుకుంటున్నాం. మొట్టమొదటగా ఫాతిమా మాత మహోత్సవము ఈరోజు ఈ ఘనంగా జరుపుకోవటానికి మనందరిని కూడా దీవించినటువంటి ఆ దేవాదేవునికి మొట్టమొదటగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇటువంటి సందర్భముగా మనకి దివ్య పూజా బలిని కృతజ్ఞతాంజలిని సమర్పించాలని ఏలూరు బిషప్ గారు జయరావు తండ్రి గారిని విజ్ఞప్తి చేయటం వలన వాళ్ళు మన్నించి మనకి దివ్య పూజా బలిని సమర్పిస్తానని మాట ఇచ్చి ఈరోజు మన దగ్గరకు వచ్చి దివ్య పూజా బలి సమర్పించి అమూల్యమైనటువంటి ఫాతిమా మాత సందేశం మనందరూ కూడా తెలియచేసి తల్లి ఫాతిమా మాత యొక్క ఆదర్శాన్ని మనందరం కూడా స్వీకరించాలని మనందరికి కూడా విజ్ఞప్తి చేసి ఉన్నారు. ముఖ్యంగా తాను చెప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి సందేశం దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించటం, బైబిల్ని జీవితంగా మార్చుకోవటం. అదే తల్లి ఫాతిమా మాత తన జీవితంలో చేసినటువంటి ఆ జీవిత సత్యాలని మనందరికీ కూడా తెలియచేసి మనల్ని ఇంతగా ఈ యొక్క పవిత్రమైన మహోత్సవంలో పాల్పంచుకున్నట్టుగా చేసినటువంటి తండ్రి గారికి నా తరపున మనందరి తరపున మన విచారణ తరపున కృతజ్ఞతా స్తోత్రం తెలియచేసుకుంటూ వారికి ధన్యవాదం తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ మై లార్డ్. అలానే మన నల్గొండ అడ్మినిస్ట్రేటర్ గారు మోర్సిగ్నర్ ఫాదర్ బాలస్వామి గారు ఎప్పుడయ్యా పండగ అంటూనే నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. తన యొక్క ఎంగేజ్మెంట్స్లో పోయిన నెలనే ముద్రించుకున్నారు. మే 13 ఫాతిమాపూరు పండుగ మహోత్సవంలో పాల్పంచుకోవాలని. ఈ విధంగా తన యొక్క ఆసక్తిని చూపించి ఈరోజు మన మధ్యలోకి వచ్చి
మన కోసము పూజను అర్పించి మన కోసం ప్రార్థన చేసినటువంటి మన నల్గొండ పీఠం అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి మోర్సిగ్నర్ ఫాదర్ బాలస్వామి గారికి మనందరి తరపున కృతజ్ఞత ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలానే ఈనాడు ఎంతోమంది గురువులు మన ఫాతిమాపూర్ గ్రామానికి వించేసి వచ్చి ఫాతిమామాత మహోత్సవంలో పాల్పంచుకొని ఈ దివ్య పూజబల్లో మనందరి కోసము ప్రార్థన చేసి మనందరినీ కూడా దీవించినందుకు ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనందరి తరపున కృతజ్ఞత ఉందని తెలియచేసుకుంటూ ధన్యవాదం తెలియచేసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్, ఆల్ ఆఫ్ యూ. అలానే వివిధ కాన్వెంట్స్ నుంచి సిస్టర్స్ ఎంతోమంది వచ్చారు. వారందరికీ కూడా కృతజ్ఞత ఉందని తెలియచేస్తున్నాను. ఈరోజు మనకి మన పుణ్యక్షేత్రము ఫాతిమామాత దేవాలయంలోనూ ఈ పూజా ప్రాంగణంలోనూ బలిపీఠాలకి అలంకారం చేసి ఎంతగానో మనకు దోహదం చేసినట్టు సహాయపడినట్టు ప్రతి ఒక్క సిస్టర్కి నేను ప్రత్యేకంగా వందనములు అర్పిస్తున్నాను. అలానే ఇక్కడ నుండి మా ఫాతిమా కాన్వెంట్ సిస్టర్స్ అందరూ కూడా ఎంతో సహకరించారు. అన్ని విధాలుగా వారి యొక్క సహాయాన్ని ఎన్నడూ కూడా మేము మర్చిపోకుండా వారికి ప్రత్యేకంగా కాన్వెంట్లోని ప్రతి సిస్టర్కి కూడా మేము కృతజ్ఞత వందనం తెలియజేసుకుంటున్నాను. అలానే ఫాతిమా ఐటీఐ డైరెక్టర్ ఫాదర్ ఎం లూర్దుమరెడ్డి నా కుడి భుజంగా ఉండి అన్ని విధాలుగా నాకు సహకరించి ఇటు విచారణలోనూ ఒక కోప్రిస్ట్గా ఉండి విచారణలో సబ్స్టేషన్లకు పూజలకు వెళ్ళటం ఈ విధంగా ఎన్నో నాకు సహకారిగా ఉండి నాకు సహాయం చేస్తున్నట్టు ఫాదర్ గారికి ప్రత్యేకంగా వందనం అర్పిస్తున్నాను. అలానే ఈ యొక్క మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటానికని ఎంతోమంది ధర్మదాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళ పేర్లను ఇప్పుడు చదవను, వచ్చే ఆదివారం చదువుతాను. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత వందనం తెలియజేస్తున్నాను. అలానే ఫాతిమాపూర్ ఒక చిన్న గ్రామం, ఇక్కడ పెద్దగా హోటల్స్ ఉండవు. అందుకని నేను ఎవరైనా అన్నదానం చేయదలుచుకుంటే వాళ్ళు అన్నదానానికి సరైనటువంటి పైకాన్ని ఎవరన్నా సమకూర్చుకొని ఇవ్వవచ్చునని అన్నప్పుడు చేగూరు మా యొక్క సబ్స్టేషన్ చేగూరు గ్రామవాసులు సల్విన్ల మర్రెడ్డి, లీలారాణి, మరియ లీలా ఈ కుటుంబ సభ్యులు దాదాపు 600 మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దాదాపు 35,000 పైన పైకం ఖర్చు అయింది. అంత స్పాన్సర్షిప్ వాళ్ళు చేసినందుకు ప్రత్యేకంగా ఆ కుటుంబానికి మనందరి తరపున కృతజ్ఞత వందనం తెలియజేస్తున్నాను. ఇక ఈ యొక్క ఫాతిమాపూర్ అనేది కొత్తూరు మున్సిపాలిటీలో ఒక భాగం. అందుకే మున్సిపల్ చైర్పర్సన్ని దేవేంద్ర గారిని అడిగినప్పుడు వెంటనే ఫాదర్ గారిని మేము చూసుకుంటాం, పారిశుద్ధ్యం అంతా కూడా మేము చేస్తామని మన గ్రామం నుండి వీధులన్నీ కూడా మరియు యొక్క ప్రాంగణం అంతా కూడా ఆ చైర్మన్ గారి తన యొక్క మనసులను పెట్టి బాగు చేసి ఇంతగా నీట్గా ఉంచినందుకు చైర్పర్సన్కి ప్రత్యేకంగా వందనం అర్పిస్తున్నాను. ఈరోజు నీటి చలివేంద్రాలని ఏర్పాటు చేసిన వ్యక్తి మన వార్డ్ నెంబర్ యాదయ్య గారు మనకి నీటిని సప్లై చేసి డ్రింకింగ్ వాటర్ని ఇచ్చినారు. వారికి ప్రత్యేకంగా వందనం అర్పిస్తున్నాను. అలానే మెండె కృష్ణయ్య గారు కూడా ఈ యొక్క మండల్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు మనకి ఎంతగానో సహకరించి అందరితో పరిచయం చేసి మనకి ఎంతగానో కావలసినటువంటి సహకారాన్ని కూడా తన ద్వారా మనకు అందించినందుకు కూడా వారికి వందనాలు అర్పిస్తున్నాను. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తున్నాము. లా ఆర్డర్ చూడటానికని సిఏ గారు నేను తప్పకుండా పంపిస్తాను ఫాదర్ గారండి అని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళని కూడా పంపించినందుకు సిఏ గారికి వారి డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తున్నాను.
ఈ యొక్క పండుగ మహోత్సవానికి ఘనంగా జరుపుకోవటానికి దీనికి బ్యాక్గ్రౌండ్గా ఎంతోమంది వ్యక్తులు పనిచేస్తున్నారు. అందులో ముఖ్యమైన వాళ్ళు మన ఫాతిమాపూర్ గ్రామ పెద్దలు. ప్రతి ఒక్కరు కూడా గత 20 రోజుల నుంచి ప్రణాళికలు వేసుకొని కమిటీలు వేసుకొని ఎంతో చక్కగా అన్నీ కూడా సకాలంలో ఈ పనులన్నీ కూడా చేసినందుకు మన ఫాతిమాపూర్ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతావందనం తెలియజేసుకుంటున్నాను. ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలనడు ప్రేమాగ్ని పునీత మరియ తల్లి ద్వారా మాకు అనుగ్రహించితిరి. జన్మ పాపమలం నుండి ఆమెను మీరు కాపాడినందుకు మేము ఇప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదం ద్వారా మా జన్మ ధన్యమవుతున్న నమ్మకంతో ప్రార్థిస్తున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. దైవ ప్రజలారా, ఫాతిమాపూర్ అనగానే చాలా సంతోషం. సెమినార్ నుండి మేము వింటూ వస్తున్నాం ఈ యొక్క గ్రామ చరిత్ర గురించి. ఇంత చక్కగా ఎంతోమంది గురువులు మిమ్మల్ని ప్రేరేపించి ప్రేమించి ఏర్పరిచిన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన మీరందరూ నిజంగా ధన్యులు. ఈరోజు మరి ముఖ్యంగా నేను ఆనందిస్తున్నాను. మా క్లాస్మేట్, మీ విచారణకర్తలు ఫాదర్ బోయపాటి సైమన్ గారు చాలా కాలం నుండి చదువుకుంటూ ఆ స్నేహాన్ని ఇంకా పంచుకుంటూ ఇప్పటి వరకు క్రమ పద్ధతిలో సాగుతున్నందుకు మా ఫ్రెండ్, మీ విచారణ గురువుకి పుణ్యక్షేత్ర గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు చేద్దాం. మాకు అసలు మీరు చప్పట్లేండి, అవి మా ఇల్లుకు రా నేర్పిస్తాం. గట్టి కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫాదర్, ఎక్సలెంట్ జాబ్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పారిష్ కౌన్సిల్ శాల్వతోటి మన తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. అదేవిధంగా పారిష్ కౌన్సిల్ మోన్సిగ్నర్ ఫాదర్ బాలస్వామి గారిని శాల్వతోటి పూలదండతో సన్మానిస్తూ ఉన్నారు. అదేవిధముగా మన పీఠాధిపతులు జయరావు పీఠాధిపతి గారు విచారణ గురువులను సన్మానిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. ఫాతిమ మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. ఫాతిమ మాతకు నీరాజనాలు, అకలంక మాతకు హారతులు. ఫాతిమ మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. క్రీస్తుని మాత, తిరుసభ మాత,
మహాపరిశుద్ధ మాత, క్రీస్తుని మాత, తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక, ప్రార్థించు తల్లి దీవించు మమ్మ, ప్రార్థించు తల్లి దీవించు మమ్మ, యేసుని చెంతకు నడిపించు తల్లి, యేసుని చెంతకు నడిపించు తల్లి, ఫాతిమ మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు, ఫాతిమ మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు, ఫాతిమ మాతకు నీరాజనాలు, అకలంక మాతకు హారతులు, ఫాతిమ మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు, ఫాతిమ మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు.